దేవుడి దగ్గర నిల్చుకొని ఇక చామంతి అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ అక్కడికి వస్తాడు. చామంతి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అని బాధపడుతూ అడుగుతుంటాడు. డ్రైవర్ బాబు, మా నాన్న కూడా గుడికి వచ్చారు డ్రైవర్ బాబు అని అంటుంది. అయితే ఎందుకు ఏడుస్తున్నావు అని చామంతిని అడుగుతూ ఉంటాడు. మా నాన్న ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండండి నాన్న అని చెప్పి వెళ్ళాను. తీరా వచ్చి చూస్తే మా నాన్న ఇక్కడ కనపడడం లేదు డ్రైవర్ బాబు. మా నాన్నకి ఏమైందో అని నాకు చాలా కంగారుగా ఉంది డ్రైవర్ బాబు. ఇప్పుడు ఎలా డ్రైవర్ బాబు అని చామంతి బాధపడుతుంటే, చామంతి ఏడవకు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళుండడు, ఇక్కడే ఎక్కడ ఉంటాడులే అని ప్రేమిక ఇక ధైర్యం చెప్తూ నచ్చ చెప్తూ ఉంటాడు. లేదు డ్రైవర్ బాబు, నాకెందుకో భయంగా ఉందని చామంతి బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య ఊర్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ గుడిలోనే అప్పుడే రమాదేవి జగదీష్ ఇద్దరు మాట్లాడుతూ వస్తుండడం రామచంద్రయ్య చూసేస్తాడు. జగదీష్ రమాదేవి కూడా రామచంద్రని చూసి భయంతో వణుకుతూ ఇక కంగారు పడుతూ ఉంటారు. రే జగదీష్, రమాదేవి మీరా అని రామచంద్రయ్య కోపంగా వాళ్ళ ముందుకొచ్చి నిల్చుంటాడు. వాళ్ళ ముందుకు రాగానే గతం తలుచుకొని అదంతా గుర్తు తెచ్చుకుంటూ జగదీష్ ఇక ఎవరినో కత్తితో పొడిచినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడే పొడిచేసి పారిపోయినట్లు రామచంద్రయ్య మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. రే జగదీష్ అని ఇక రామచంద్రయ్య జగదీష్ షర్టు పట్టుకొని చెంప పగలగొడతాడు. రాజావారు రాణిగారికి ద్రోహం తలపెట్టి ఇక్కడ మీ ఇద్దరు కలిసికట్టుగా తిరుగుతున్నారా? అసలు మిమ్మల్ని వదిలిపెట్టనురా అని రామచంద్రయ్య జగదీష్ షర్టు పట్టుకొని ప్రశ్నిస్తూ జగదీష్ని కొట్టబోతూ ఉంటాడు. రమాదేవి అయితే రామచంద్రని చూసి వణికిపోతూ కంగారు పడుతూ ఉంటుంది.